కాల్పుల మూతతో కర్రెగుట్టలు మారుమోగుతున్నాయి. కర్రెగుట్టలు రక్తంతో ఏరుపెక్కాయి. నక్సలిజం అంతమే తమ పంతం అన్నట్టుగా భద్రతా బలగాలు దూసుకుపోతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. మావోయిస్టులే టార్గెట్ గా భద్రతా బలగాలు కూంబింగ్ సాగిస్తున్నాయి. దీంతో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్తో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు వార్ జోన్గా మారింది. మావోయిస్టుల అగ్రనేతలే టార్గెట్గా కర్రెగుట్టల్లో ఆపరేషన్ సాగుతోంది. 4-5 రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతోంది. కర్రెగుట్టల్లో మావోయిస్ట్ సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు వేలాది మంది మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. తెలంగాణలోని ములుగు జిల్లా సరిహద్దు నుంచి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా వరకు, అలాగే మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా 3 వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాదాపు 10,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. భీకర కాల్పుల్లో ఇప్పటి వరకు 38 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని భద్రతా బలగాలు బయటపెట్టడం లేదు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కొన్ని చోట్ల వారు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రెగుట్టల అడవుల్లో గత 5 రోజులుగా కొనసాగిస్తున్న ఆపరేషన్ మరింత ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆపరేషన్లో డ్రోన్లు, హెలికాప్టర్లు రంగంలోకి దిగి మావోయిస్టులపై బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. ప్రత్యేక హెలికాప్టర్లతో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 25న రాత్రి కర్రెగుట్టల్లో బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. 2 వర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మావోల ఎన్కౌంటర్పై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆపరేషన్ కగారు పేరుతో కొన్ని నెలలుగా కర్రెగుట్టల్లో మావోల వేట సాగిస్తున్నాయి బలగాలు. దాంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కర్రెగుట్టల్లో కేంద్ర రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని ఇప్పటికే మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, నెల రోజుల పాటు ఆపరేషన్ కగార్ ఆపాలని విజ్ఞప్తి చేసింది. మావోయిస్టు పార్టీ అభ్యర్థులను ఏమాత్రం లెక్క చేయని భద్రతా దళాలు నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా కర్రెగుట్టల్లో ముందుకు వెళుతున్నాయి. చర్చల ప్రతిపాదన చేసిన నేపథ్యంలో దమనకాండ కొనసాగించడం కరెక్ట్ కాదంటూ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూంబింగ్ వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశాయి. ప్రజా సంఘాలన్నీ అత్యవసరంగా సమావేశమయ్యాయి. భద్రతా బలగాలకు కూడా కర్రెగుట్టల్లో ఆపరేషన్లు సవాల్గా మారాయి. ఎండల ధాటికి 40 మందికి పైగా జవాన్లకు వడదెబ్బ తగిలింది. డీహైడ్రేషన్తో బాధపడుతున్న వారిని హెలికాప్టర్ల ద్వారా దగ్గరలోని హాస్పిటల్స్కు తరలిస్తున్నారు.